అప్డేట్స్ ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఫేక్ నోట్ల కలకలం రేగింది. ఫేక్ నోట్ల ముఠాలు రెచ్చిపోతున్నాయి. నకిలీ నోట్లకు అసలు నోట్లకు తేడా తెలియక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్లోనే అంతర్రాష్ట్ర దొంగ నోట్ల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా మరోసారి నకిలీ కరెన్సీ కలకలం వెలుగు చూసింది. వర్ణిలో ఓ రైతు వద్ద భారీగా ఫేక్ నోట్లు వెలువడ్డాయి. బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్లాడు ఆ రైతు. అతని దగ్గర ఈ ఫేక్ నోట్లు వెలువడడం జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో నకిలీ నోట్లు చేతులు మారినట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నకిలీ నోట్ల వ్యవహారంతో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. నకిలీ కరెన్సీ మూలాలపై కూపీ లాగుతున్నారు పోలీసులు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఉమ్మడి జిల్లాలో దొంగ నోట్ల ఘటనలు కలకలం రేపుతున్నాయి, కలవర పెడుతున్నాయి. ప్రధానంగా ఇటు నకిలీ కరెన్సీ చలమణిగా అవుతుండడంతో బ్యాంక్ అధికారులు చాలా చోట్ల అప్రమత్తమయ్యారు. ఇటు వ్యాపారులు అదేవిధంగా సామాన్య ప్రజలు కూడా ఏది నకిలీ ఏది అసలు తెలియక కొంత ఆందోళన చెందుతున్నారు. అయితే వరుసగా బయటపడుతున్నటువంటి ఘటనలతో ఇటు పోలీసులు కూడా కొంత అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో గత అక్టోబర్లో భారీ ఎత్తున నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టయింది. ఇందులో ప్రధానంగా ఛత్తీస్గఢ్ అదేవిధంగా రాజస్థాన్ ప్రాంతాలకు చెందినటువంటి నందు అదేవిధంగా రషీద్ ఈ ఇద్దరు కూడా నకిలీ కరెన్సీని ముద్రించి ఇటు ఉమ్మడి జిల్లాలో చలామణి చేశారు. ముఖ్యంగా ఇటు బిచ్కుంద, బాన్స్వాడ, కామారెడ్డి, జుక్కల్ ప్రాంతాల్లో వైన్ షాపులు, పెట్రోల్ బంకుల్లో వీటిని చలామణి చేసినట్టుగా అప్పట్లో బయటపడింది. అయితే ముఖ్యంగా ఏదైతే మహబూబ్ నగర్ జిల్లా, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు ఇందులో కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. అయితే మొత్తంగా 12 మంది ఈ ముఠా సభ్యులను పోలీసులు అప్పట్లో గుర్తించారు. ఇందులో 8 మందిని మాత్రము అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి దాదాపుగా ఏదైతే 3,08,000 పైగా నకిలీ కరెన్సీని అదేవిధంగా 15,000 రూపాయల అసలు కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే కామెడీ చెందినటువంటి సిద్ధాగౌడ్ అనే వ్యక్తికి ఏదైతే కొందరు ఆశ చూపారు, తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించిన ఉద్దేశంతో 5,000కు 10,000, 10,000కు 20,000 ఈ రకంగా రెట్టింపు డబ్బులు నకిలీ కరెన్సీ ఇస్తామని నమ్మగలిపారు. ఈ నేపథ్యంలోనే సిద్ధాగౌడ్ స్థానికులతో కలిసి ఈ నకిలీ కరెన్సీని చలామణి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, కోలకత్తా అదేవిధంగా ఇటు రాజస్థాన్, బీహార్, హర్యానా ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో కూడా వీటిని చలామణి చేశారు. ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకొని ఇటు నకిలీ కరెన్సీని ఈ ముఠా అంటగట్టినట్లుగా అప్పట్లో కామారెడ్డి పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ఘటన మరొక ముందే తాజాగా మళ్ళీ ఇటీవల ఏదైతే వర్ణి మండలంలో నకిలీ కరెన్సీ గుట్టు రట్టయినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఏదైతే వర్ణి మండలం జలాల్పూర్ చెందినటువంటి చిన్న స్థాయిలో అనే రైతు తన వద్ద ఉన్నటువంటి కరెన్సీని ఏదైతే 2,08,500 రూపాయలను బ్యాంకులో జమ చేసేందుకు వెళ్ళాడు, కెనరా బ్యాంకులో. ఆ సమయంలో బ్యాంకు సిబ్బంది వీటిని నకిలీ కరెన్సీగా గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అయితే దీనిపై పోలీసులు కూపీలాగారు. ఇందులో ప్రధానంగా ఏదైతే జడ్చర్లకు చెందినటువంటి రవి అదేవిధంగా మహారాష్ట్రకు చెందినటువంటి మరో వ్యక్తి, ఇందులో ప్రధానంగా ఏదైతే రవి, ఆకాష్ A1గా గుర్తించారు. ఇందులో రవి జడ్చర్లకు చెందినవారు, అదేవిధంగా ఆకాష్ మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు. ఈ ఇద్దరు కూడా గత కొంతకాలంగా నకిలీ కరెన్సీని ముద్రిస్తున్నారు. ఇందులో నుంచి దాదాపుగా 4 లక్షల రూపాయల నకిలీ కరెన్సీని ఇక్కడ ఏదైతే అపంది ఫామ్ చెందినటువంటి కళ్యాణ్ అదేవిధంగా జలాల్పూర్ చెందినటువంటి బాలయ్య ఇద్దరు కూడా నకిలీ కరెన్సీని తీసుకొచ్చారు. వాటిలో 2 లక్షల వరకు చలామణి చేశారు. మిగతా డబ్బును ఏదైతే జలాల్పూర్లోని చిన్న స్థాయిలు అనే రైతు ఇంటి వద్ద పెట్టి వెళ్ళిపోయారు. అయితే అతని కొడుకు వీటిని గమనించి ఇంట్లో దాచి వెళ్ళాడు, హైదరాబాద్లో ఉంటున్నటువంటి కొడుకు. అయితే ఆ తర్వాత తండ్రి చిన్న స్థాయిలు ఈ నకిలీ కరెన్సీని గుర్తించలేదు. ఆయన ఏదైతే తన కొడుకుకు సమాచారం ఇచ్చాడు, ఇక్కడ డబ్బు ఉంది ఇంట్లో, దీన్ని క్రాఫ్ట్ లోన్ కింద తమకు ఏదైతే బ్యాంకులో బకాయి ఉంది దీన్ని చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని కోరడంతో అతను సరే అని ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే డబ్బులను తీసుకెళ్లి బ్యాంకులో జమ చేస్తుండగా నకిలీ కరెన్సీ భాగవతం బయటపడింది. అయితే మొత్తంగా కళ్యాణ్ కావచ్చు, అబ్బయ్య ఈ ఇద్దరు మాత్రమే చలామణి చేసినట్టుగా వెల్లడించారు. ఇందులో A3గా మహాదేవ్, మహారాష్ట్ర చెందినటువంటి మహాదేవ్ను గుర్తించారు. ఇక A5గా శంకర్, ఇదే ప్రాంతం వర్ణి మండలం జలాల్పూర్ చెందిన శంకర్ని కూడా గుర్తించారు. ఇక A6గా గోపాలు అదేవిధంగా A7గా రవి గుర్తించారు. మొత్తంగా 8 మంది
ఈ భాగవతంలో పాల్గొన్నట్టుగా ఇందులో నకిలీ కరెన్సీ చలామణి చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. వీరిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి నకిలీ కరెన్సీని, అదేవిధంగా ప్రింటర్లు, స్కానర్లు, కలర్లు, అదేవిధంగా ఈ నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించే ముడి సరుకునంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే కూపీగా లాగాలి, క్షుణ్ణంగా నోట్లను తనిఖీ చేయాలి. అయితే ఎక్కడెక్కడ చలామణి అవుతున్నారు, ఇంకా ఎవరైనా ఇలాంటి ముఠాలు అందుబాటులో ఉన్నాయా, స్థానికంగా చలామణి చేస్తున్నారనిపై కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని మాత్రము జిల్లా వాసులు కోరుతున్నారు.